హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి రెస్ట్ ఏపీఐస్ జనరేట్ చేస్తున్నప్పుడు ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుంటే మనం ఇంకా బెటర్ అవుతాము అన్నది వెరీ క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చి యూజ్ ప్రాపర్ హెచ్టిటిపి మెథడ్స్ అండి. ఓకే, సో ఏవైతే హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయో వాటిని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అయినా సరే ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారనమాట. ఓకే, మనం డేటాని ఫెచ్ చేసుకోవాలంటే గెట్టే యూజ్ చేయాలి. ఓకే, అలాగే మనం డేటాని ఇన్సర్ట్ చేయాలంటే పోస్టే యూజ్ చేయాలి, పోస్ట్ మ్యాపింగే యూజ్ చేయాలి. అలాగే మనం డేటాని అప్డేట్ చేయాలి అంటే పుట్ ఆర్ ప్యాచ్ ఏదో ఒకటి యూజ్ చేయాలి. అలాగే మనం డేటాని డిలీట్ చేయాలంటే డిలీట్ మ్యాపింగే యూజ్ చేయాలి. సో మన పర్పస్ ఏదైతే దానికి తగ్గ హెచ్టిటిపి మెథడ్నే మనం యూజ్ చేయాలి తప్పితే ఏది పడితే అది యూజ్ చేయకూడదు అన్నది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అలాగే మనం మీనింగ్ఫుల్ యూఆర్ఐస్ ఇవ్వాలి. సో చాలామంది ఎండ్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వెర్బ్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అని ఉందనుకోండి, గెట్ స్టూడెంట్ డేటా / గెట్ స్టూడెంట్స్ డేటా / ఇన్సర్ట్ స్టూడెంట్స్ డేటా / గెట్ ప్రోడక్ట్స్ / ఇన్సర్ట్ ప్రోడక్ట్స్. అలాగా గెట్, ఇన్సర్ట్ అవేంటవి వెర్బ్స్. అలా ఎప్పుడు కూడా మనం వాడకూడదు అనమాట. ఓకే, సో ఎప్పుడు కూడా మనం రెస్ట్ ఏపీఐలో యూఆర్ఐస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం నౌన్స్ మాత్రమే యూజ్ చేయాలి. /ప్రొడక్ట్స్ అంతే, /స్టూడెంట్స్ / టీచర్స్ /ఎంప్లాయీస్ అంతే, గెట్ ఎంప్లాయీ, ఇన్సర్ట్ ఎంప్లాయీ. అలా ఎప్పుడూ కూడా మనం వెర్బ్స్ అనేవి ఇవ్వకూడదు. ఓకే, ఏపీఐ వెర్షనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఏపీఐ డెవలప్ చేసాము అంటే ఇంకా అది అక్కడితో ఆగదనమాట. ఇంకా కంటిన్యూగా నెక్స్ట్ వెర్షన్స్ మనం రెడీ చేసుకోవాల్సి వస్తుంది. రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఒక కంట్రోలర్ రెడీ చేసుకుంటున్నప్పుడు దాన్ని రిక్వెస్ట్ మ్యాపింగ్తో ఏం చేసుకుంటే బెటర్ అంటే ఒక వెర్షన్ కూడా దానిలో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ఆ యూఆర్ఐలో. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి వెర్షన్కి కూడా నెక్స్ట్ వెర్షన్ రెడీ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఇంకొక కంట్రోలర్ రెడీ చేసుకుంటాము. దానికి మనం /API /v2 అంటాం అప్పుడు. ఓకే, ఆ కంట్రోలర్ వెర్షన్ 2ని రిప్రజెంట్ చేస్తుంది. అలా మనం దేనికది సపరేట్గా వెర్షన్తో పాటు మనం కాన్ఫిగర్ చేసుకుంటే అది చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. మనకి ఏ వెర్షన్లో ఏముంది, ఏది ఎలా ఆర్గనైజ్ చేసాము అనడానికి చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంటుంది కోడింగ్ అనేది. ఓకేనా, సో ఆ తర్వాత మనము డిటిఓస్ యూజ్ చేయాలి. ఓకే, సో మనం ఎప్పుడూ కూడా అన్నిటికీ ఎంటిటీస్ ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో మనం డైరెక్ట్గా ఎంటిటీ ఇచ్చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రెస్ట్ ఏపీఐలో డైరెక్ట్గా మన ఎంటిటీనే మనం ఎక్స్పోజ్ చేస్తామనుకోండి. ఎంటిటీ అంటే ఇంకా మొత్తం డేటాబేస్లో ఉన్న మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది, రిప్లికేట్ చేస్తుంది కదా. అంటే మన సెన్సిటివ్ డేటా కూడా అందులో ఉండొచ్చు, అది కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన ఎంటిటీస్ని బయటికి ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి అని అంటే ఏ ఫీల్డ్స్ని అయితే మనం ఎక్స్పోజ్ చేయిస్తే బెటర్ అనుకుంటామో వాటితోటి మనం సపరేట్ డిటిఓ క్లాసెస్ క్రియేట్ చేసుకొని వాటిని కనుక మనం యూజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి డేటా అనేది ఎక్స్పోజ్ అవ్వదు. ఓకే, అంటే సెన్సిటివ్ డేటా ఏది ఉందో అది ఎక్స్పోజ్ అవ్వదు. మనం ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నామో అది మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, అలాగే గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయాలి. ఓకే, సో కంట్రోలర్ అడ్వైస్ విత్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఏదైతే ఉంటుందో సో వాటిని అలాంటి యానిటేషన్స్ని యూజ్ చేసుకుంటూ మనం అలాగే యూజర్కి చూపించే మెసేజెస్ కూడా ఒక ఎండ్ యూజర్ అంటే తనకి కోడింగ్కి సంబంధించి ఏమీ తెలియదు, ఒక జనరల్ యూజర్ లాగా మనం కన్సిడర్ చేసి అక్కడ ఏం చేయాలంటే ఒక అందరికీ అర్థమయ్యే భాషలో మనం ఎర్రర్ మెసేజెస్ చూపిస్తే అప్పుడు యూజర్కి కూడా తను ఏం తప్పు చేశాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ అకార్డింగ్లీ తను యాక్షన్ తీసుకోవడానికి కూడా వీలుంటుంది అని చెప్తున్నాను. ఓకే, అలాగే స్టేటస్ కోడ్స్. ఓకే, స్టేటస్ కోడ్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, సో 200 అంటే ఏంటి, 201 అంటే ఏంటి, ఓకే, అలాగే 404 అంటే ఏంటి, 500 అంటే ఏంటి, ఇవన్నీ ముందు మనకు తెలియాలి. ఓకే, సో దేనికి తగ్గ స్టేటస్ కోడ్ని ఆ విధంగా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ సందర్భంలో మనం రెస్పాన్స్ ఎంటిటీని యూజ్ చేయొచ్చు ఫ్లెక్సిబిలిటీ కోసం.
నెక్స్ట్ వచ్చి ఇన్పుట్ వ్యాలిడేషన్. సో యూజర్ ఎప్పుడు కూడా కరెక్ట్ ఇన్పుటే ఇస్తాడు అని చెప్పి గ్యారంటీ ఉండదు కదా, కాబట్టి మనం ఏం చేయాలి, ఇన్పుట్ వ్యాలిడేషన్ చేయాలి. దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి కదా మనకి. ఓకే, సో చాలా యానిటేషన్స్ ఉన్నాయి, అలాగే ఎట్ వ్యాలిడ్ లెట్ యానిటేషన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్పుట్ కరెక్ట్గా ఉంటేనే, వ్యాలిడ్ ఇన్పుట్ వస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ స్టెప్ కనుక మనం చేయకపోతే ఏమవుతుందంటే యూజర్ నుండి కరెక్ట్ ఇన్పుట్ రాకపోతే మనకి బ్యాక్ ఎండ్లో ఎర్రర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి లాగింగ్. ఓకే, సో మనం జనరల్గా ఏదైనా మనం టెంపరీగా ప్రింట్ చేయాలన్నా లేకపోతే లాగింగ్ చేయాలన్నా system.out.println అని యూజ్ చేసేస్తాం. ఓకే, అది కరెక్ట్ కాదనమాట. ఓకే, సో మనకి లాగింగ్కి సపరేట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వాటిని నేర్చుకొని వాటిని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకి లాగింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పడం. ఓకే, అలాగే సెక్యూరిటీ. ఓకే, సో ఒక రెస్ట్ ఏపీఐ జనరేట్ చేస్తున్నాము అంటే ఇంకా అది అన్ని ఎండ్ పాయింట్స్ పబ్లిక్ అయిపోయాయి అనుకోండి, ఇంకా మన డేటా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఎవరైనా మన డేటాబేస్లోకి వచ్చి డేటాని స్టోర్ చేసేయగలుగుతారు, అన్నీ చేసేయగలుగుతారు. కాబట్టి ఏవైతే సెన్సిటివ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయో వాటిని మాత్రం ఖచ్చితంగా సెక్యూర్ చేయాలి. సో సెక్యూర్ చేయాలంటే మన స్ప్రింగ్ సెక్యూరిటీలో ఏదో ఒక మెథడ్ని మనం యూజ్ చేసుకొని, ఏదర్ JWT లేకపోతే OAuth2 ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం మన ఎండ్ పాయింట్స్, అట్లీస్ట్ మన ఏవైతే సెక్యూర్డ్ ఎండ్ పాయింట్స్ ఏవైతే మనం ఉంచాలనుకుంటామో వాటిని మాత్రం కంపల్సరీగా మనం స్ప్రింగ్ సెక్యూరిటీ యూజ్ చేసి వాటిని సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది వెరీ వెరీ ఎసెన్షియల్ అనమాట. ఓకే, ఇక ఫైనల్లీ మనం చూసుకుంటే మనకి స్ప్రింగ్ డేటా JPAలోనే మనకి ఇన్బిల్ట్ పేజినేషన్ ఫీచర్ ఉంది. ఓకే, సో దాన్ని కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు యూజర్ నుండి మనకి ఆ పేజినేషన్కి తగ్గ ఇన్పుట్స్ని మనం రిక్వెస్ట్ చేసుకొని URLతో పాటు, ఓకే, సో అవి ఇచ్చినప్పుడు వాటికి తగ్గట్టుగా మనం అవుట్పుట్ని చూపించవచ్చు. సో ఒక లార్జ్ డేటాబేస్ నుండి డేటా మనం తీసుకొచ్చి చూపించేటప్పుడు పేజినేషన్ యూజ్ చేసుకుంటే కాస్త అప్లికేషన్ రెస్పాన్స్ టైం బాగుంటుందన్నమాట, మీకు తెలిసిందే కదా. ఓకే, సో ఇవే కాదు, ఇంకా దీంతో పాటు మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే స్వాగర్ లాంటివి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఏంటంటే మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడామో ఇందులో చాలా పాయింట్స్ మీకు తెలియచ్చు, లేదు కొత్త పాయింట్స్ కూడా నేర్చుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు రెస్ట్ APIs డెవలప్ చేస్తున్నప్పుడు వీటన్నిటినీ కూడా నేర్చుకొని వీటిని ఇంటిగ్రేట్ చేయండి. కంపల్సరిగా మీకు బెస్ట్ కోడ్ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు స్ప్రింగ్ బూట్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ మన తెలుగులో చాలా ఈజీగా నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి మన వెబ్సైట్ teluguwebguru.in చూడండి. ఓకే, ఓపెన్ చేశాక ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ నేను ఫ్రీగానే ఉంచాను, అక్కడే మీరు డెమో చూడొచ్చు. ఓకే, సో చూసి మీకు నచ్చితే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన పోర్టల్లో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.